చెప్పడానికి ముందుకు వచ్చారు మనకి. ఎందుకంటే మనం పోగొట్టుకోవడం తర్వాత సంగతి, మిగతా వాళ్ళకి అలా అవ్వకూడదు, మాకు జరిగిన నష్టం మిగతా వాళ్ళకి జరగకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చి వీడియో ఇవ్వడానికి అంగీకరించారు. ఓదూరు శాంతకుమారి గారు, బంగారు రాజు గారండి, పెదతాడివాడ అక్కడి నుంచి విజయనగరం నుంచి వచ్చారండి. చాలా దూరం వచ్చి జూన్ 22, 2024లో వచ్చారు. కరెక్ట్గా సంవత్సరం 23, కరెక్ట్గా సంవత్సరం 22 జూన్ 2024 మన దగ్గరికి వచ్చారండి. భర్త వీర్యకణాలు 13 మిలియన్లు, భార్యకి వచ్చేటప్పటికి పీసీఓడీలు, ఇర్రెగ్యులర్ సైకిల్స్, పెళ్ళయ్యి 10 ఏళ్ళు, పిల్లలు పుట్టట్లేదు అనే బాధతో వచ్చిన వాళ్ళకి ప్రెగ్నెన్సీ తెప్పించాం మనం మందులతో. కణాలు 13 మిలియన్ నుంచి ఫుల్ కౌంట్ చేస్తాం. ఇర్రెగ్యులర్ సైకిల్స్ 2-3 నెలలు కూడా రాని అమ్మాయికి కూడా నెలలు సరిచేసి ప్రెగ్నెన్సీ రప్పించాం. మరి ఆ ప్రెగ్నెన్సీ ఎలా పోయింది, ఏం జరిగింది అనేది వారి మాటల్లో విందాం. చెప్పమ్మా శాంతకుమారి, చెప్పమ్మా అసలు ఏం జరిగింది, మీరు అసలు నా గురించి ఎలా తెలిసింది? నేనైతే సార్ యూట్యూబ్లో చూసాను సార్. యూట్యూబ్లో చూశారు, ఓకే. చూసి ఇక్కడ వరకు రావడం జరిగింది. చూసినప్పుడు నమ్మారా మరి మీరు? నమ్మాను సార్. మీరు నమ్మారు, బాగానే నమ్మారు అప్పుడు, ఓకే. అలా దేవుడు చూపించిన దారిని నమ్మారు, ఇక్కడికి వచ్చారు. విజయనగరం చాలా దూరం అమ్మా. అవును సార్. ఎన్ని వందల కిలోమీటర్లు అది? అది కిలోమీటర్స్ నాకు తెలియదు కానీ చాలా జర్నీ. ఎంత రాత్రి బయలుదేరితే నెక్స్ట్ డే కన్నా వస్తారా? వస్తాం సార్. అంటే నైట్ 9కి బయలుదేరితే మార్నింగ్ 9 కల్లా దిగుతాం. దాదాపు 12 గంటల జర్నీ. అంత దూరం నుంచి పాపం వచ్చారు. తిని తినక అలా వస్తూ ఉంటారు. చాలా దూరాల నుంచి నా కోసం, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, గల్ఫ్ నుంచి, అమెరికా నుంచి, కెనడా నుంచి కూడా వస్తూ ఉంటారు. ఎందుకనంటే ఎక్కడా కూడా ఈ ఐవీఎఫ్ అనే పదం తప్ప, ఆపరేషన్ అనే పదం తప్ప వేరే పదం పలకట్లేదండి. చూడండి ఎంత వీక్గా ఉందో. 10 సంవత్సరాలు తిప్పలు పడిందండి అక్కడ. చుట్టుపక్కల అందరు డాక్టర్ల చుట్టూ తిరిగింది. పసర్లు అంటే పసర్లు తాగావు, పూజలు అంటే పూజలు చేశారు, ప్రేయర్లు అంటే ప్రేయర్లు చేశారు, డాక్టర్లు అంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఇంజక్షన్లని, మందులని సంచులు మింగేశారమ్మ. సంచులే. ఇద్దరికి కూడా టెస్టులు చేసేవారు కాదు కానీ నాకే ఎక్కువ ఇచ్చేవారు. థైరాయిడ్ కూడా ఒకటి ఉందని థైరాయిడ్ కూడా బిల్లు ఇచ్చారు. అవును. ఇలా ఇర్రెగ్యులర్ సైకిల్స్ కదమ్మా నీకు. డేట్లు ఎన్ని రోజులకు వస్తాయి మామూలుగా అసలు బిల్లలేకపోతే? నెల, 2 నెలలు, 3 నెలలకి అలా వచ్చేది. 3 నెలలకు కూడా పట్టేస్తుంది. మీ దగ్గరకు వచ్చిన తర్వాతే రెగ్యులర్ గా పీరియడ్స్ రావడం స్టార్ట్ అయ్యింది. అవును. ట్యూబ్స్ 2 బ్లాక్ తర్వాత ట్యూబులు 2 బ్లాక్. అది ఏ డాక్టర్ కూడా నాకు టెస్ట్ చేయలేదు సార్. ట్యూబులు 2 బ్లాక్. ఎక్కడికి వచ్చాక మనం టెస్ట్ చేస్తే ట్యూబులు 2 బ్లాక్. ఇర్రెగ్యులర్ సైకిల్స్, ట్యూబులు 2 బ్లాక్. భర్త కణాలు లో కౌంట్, మొటిలిటీలో, మార్ఫాలజీలో, కానీ ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. ఎక్కడైనా ట్యూబుల్ బ్లాక్ అయితే ప్రెగ్నెన్సీ ఇస్తారండి డాక్టర్ గారిని చూసారా మీరు? మందులతో. ఐవీఎఫ్ రా 2 లక్షలు పట్టురారా, 3 లక్షలు పట్టురారా? ఐవీఎఫ్ ఏనమ్మా, ఐవీఎఫ్. అవును. ఎందుకంటే అవును, అవును, అంత దూరం ఎందుకు వెళ్తున్నామని కామెడీ చేస్తారు. మా ఆఫీస్ లో కానీ బయట కానీ చాలా మంది కామెంట్స్. ఇక్కడ చేయలేదు అక్కడ ఏం చేస్తారు, అంత దూరం వెళ్ళాలా చాలా మంది చెప్తారు. కామెంట్స్ చేశారు కానీ అవే సైతాన్లు. సందులో డాక్టర్ లేడా, గొంతులో డాక్టర్ లేడా, చూడు ఐవీఎఫ్ అంట, ఓపీ ఫ్రీ అంట, ఐయుఐ ఫ్రీ అంట, ఐవీఎఫ్లో 50% డిస్కౌంట్ అంట, అంత ఆఫర్ వదులుకుని ఎందుకు వెళ్తున్నావు అంత దూరం, పిచ్చిదానివా మంచిదానివా అని చెప్పి సైతాన్లు ఆపుతూ ఉంటాయి. కానీ ఒకవేళ కొంపతీసి వెళ్ళామనుకో సందులోకి, పొట్టల మీద, సట్టల మీద, మానాల్లో సూదులేసి గుచ్చేస్తారమ్మా. భూలోకంలోనే యమలోకాన్ని చూపిస్తారు. తల్లి కావాలని కోరుకుంటున్న ఆడపిల్లని అంత నిర్దాక్షిణ్యంగా హింస పెట్టడం, దాన్ని ఏమంటారమ్మా? వాళ్ళు ఏమనాలమ్మా? డాక్టర్ గారు అన్నారా, యమ భట్టులు అనాలా? అలా చేస్తున్నారు. పేదరికంతో ఉన్నవాళ్ళు, డబ్బు కూడా లేనివాళ్ళు, తిండికి కూడా సరిగ్గా లేని వాళ్ళకి కూడా తాలిపట్టులను కూడా తాకట్టు పెట్టిచ్చేస్తున్నారమ్మా. డబ్బులు లేవంటే ఇదిగో బ్యాంకుతో టైఅప్ అయ్యాం, ఈఎంఐ ఆఫర్ ఉంది రండి అని చెప్పి ఐవీఎఫ్కి కట్టించేస్తున్నారు 2 లక్షలు, 3 లక్షలు.
ఐవీఎఫ్ పోవడానికి 1 నెల అయిపోతుందమ్మా, 1 నెలలో ఐవీఎఫ్ ఫెయిల్ అయిపోతుంది. కానీ ఈఎంఐలు పోవడానికి వాళ్ళకి 2-3 సంవత్సరాలు పడుతున్నాయి. తిని తినక బాధపడుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడిన బతుకులకు కూడా ఐవీఎఫ్లు అనే పేరుతో హింస పెడుతున్నారు. 2 ట్యూబులు బ్లాక్ అయితే ఐవీఎఫ్ మరి ప్రస్తుత పరిస్థితుల్లో. తల్లికి ఎలా తెలుసు అమ్మాయికి ఏం చేసింది ఆ పాపం? ఈ 2 ట్యూబులు ఎందుకు మూసుకుపోయిందో తెలియదు ఆ పిల్లకి. తనేమన్నా కోరి తెచ్చుకుందా? ఇదిగో నా ట్యూబులు మూసుకుపోవాలి అని కోరుకుందా? పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, అమ్మాయికి ఏదో ప్రెగ్నెన్సీ రావట్లేదంటే ఆవిడేదో తప్పు చేసింది అన్నట్టుగా, ఆవిడేదో పాపాత్మురాల్లాగా, ఆవిడేదో దారుణం చేసింది, దుర్మార్గం చేసింది అన్నట్టుగా ఆవిడెంక చూస్తున్నారు. ఆవిడని అన్యాయంగా ఆడిపోడ్చుకుంటున్నారు. పెళ్ళికి వెళ్ళడానికి లేదు, ఫంక్షన్కి వెళ్ళడానికి లేదు, పక్కింటి వాళ్ళకి మాట్లాడడానికి లేదు. 5 నిమిషాలు మాట్లాడారంటే వెంటనే ఇది ఎత్తుతారు, పొడిసేస్తారు. ఆవిడ ఇంట్లో ఆవిడ ప్రశాంతంగా కూర్చుందాంలేరా బాబు, పిల్లలు లేకపోతే ఫోన్లే, మన ఇంట్లో మనం కూర్చుందామని అన్నీ మానుకుని ఇంట్లో కూర్చున్నా కూడా మరి ముడ్లో ఆన్లు ఉంటాయో ఏమో తెలియదు, కానీ పక్కింటి వాళ్ళు లేసొచ్చి మరీ ఇవిడ పొడిచెళ్తారు. చాలా మంది అలా కామెంట్లు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఇది జరుగుతుంది కూడా చాలా సార్లు చేశారు. అవును, మీ దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ కూడా మారిపోయింది. చూసావమ్మా నీ ట్యూబులు ఎలా ఓపెన్ అయిపోయినాయి మందులతో. మా హస్బెండ్ మైండ్ సెట్ కూడా మారిపోయింది మీ దగ్గర. ఆయన కూడా కూర్చోబెట్టి గంట చెప్పానమ్మా నేను ఆ రోజు, అన్న భార్యాభర్తలు ఇద్దరు ఎవరు తప్పు చేసిన వాళ్ళు కాదు, మీ ఇద్దరు 2 అర్ధ మొక్కలు. నీది తప్పు ఉండొచ్చు, మీ ఆవిడ తప్పు ఉండొచ్చు, నీది లోపం ఉండొచ్చు, మీ ఆవిడది లోపం ఉండొచ్చు. ఇదేవి కూడా మీరు కోరుకుని తెచ్చుకున్నవి కాదు. క్రిముల వల్ల వచ్చి ఉండొచ్చు, లేదా హార్మోన్లు వచ్చి ఉండవచ్చు. అన్నీ బాగుండా అల్లు నోట్లో శనిలాగా ఈ క్రిములు హార్మోన్లు వచ్చి మీ వీర్యకణాలని డ్యామేజ్ చేయొచ్చు, మీ అండాలని డ్యామేజ్ చేయొచ్చు, లేదా ఆ ట్యూబుల్ని మూసేయచ్చు. వెంట్రుకంత ట్యూబు లోపలికి క్రిమి చేరితే, పొక్కు వస్తే, గెడ్డొస్తే ట్యూబ్ బ్లాక్. ఆ క్రిమి భార్య నుంచి భర్తకు అంటుకుపోద్ది. ఈ క్రిమిని గుర్తించకపోయినా ఐవీఎఫ్లు చేసినా, ఒకవేళ నువ్వు బిడ్డను తీసుకొచ్చి గర్భసంచిలో పెట్టినా క్రిమి లాగేసి ట్యూబుల్లో పెట్టేస్తుంది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ట్యూబే కట్ అయిపోద్ది. 3 లక్షలు పోయే, ట్యూబ్ తీయడానికి 30,000 పోయే. ఇది సైన్సే. నేను చేసేది ఏది కూడా మ్యాజిక్ కాదు, సైన్స్ మ్యాజిక్. సైన్స్ చేసే మిరకిల్స్. ఓకే, అదమ్మా. అలాగే ఇక కూడా నువ్వు చక్కగా అప్పటికైనా తెలుసుకున్నావు కాబట్టి దేవుణ్ణి గట్టిగా నమ్ముండు. దెయ్యాలన్నిటిని ఆయన తరిమేస్తాడు. మళ్ళా నీ బిడ్డని జాగ్రత్తగా తీసుకొచ్చి నీ చేతిలో పెడతాడు. భయపడాల్సిన అవసరం లేదు. దేవుడే మనకు తోడుగా ఉన్నాడు. ఇక ఎవరి గురించి మనం భయపడక్కర్లేదు. వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు అలా అన్నారు, ఇంట్లో వాళ్ళు ఎలాగన్నారు, వీధిలో వాళ్ళు ఎలాగన్నారు, ఎవరేమన్నా మనకు వచ్చిన బాధ లేదు. మనకు తోడుగా మన తండ్రి అయిన దేవుడే మనకు తోడుగా నీడగా ఉన్నప్పుడు మనం భయపడక్కర్లేదు. చక్కగా మళ్ళీ మన బిడ్డని మనకిస్తాడు. చిన్న పొరపాటు జరిగింది, దేవుణ్ణి వదిలేసాం కాసేపు. ఆ వదిలేయటం వల్ల దారి తప్పిన గొర్రె పిల్లలాగా ఎటో దారి తప్పిపోయిన వాళ్ళం మరలా దారిలోకి వచ్చాం. తప్పులేదు. ఒక్కొక్కసారి ఆ దెయ్యం అలా అనిపిస్తుంది, దేవుడు కూడా లేడనిపిస్తుంది, దేవుణ్ణి మార్చేయమనిపిస్తుంది. ఇలా ఏమీ మార్చక్కర్లేదు. దేవుడు ఉన్నాడు. మీరు ఏ దేవుణ్ణి అయితే నమ్మారో ఆ దేవుణ్ణే నమ్మండి. రామయ్య అవ్వచ్చు, యేసయ్య అవ్వచ్చు, అల్లా అవ్వచ్చు, మరి సాయిబాబా అవ్వచ్చు. మీరు కోరుకున్న ఏ కులదైవం అయినా సరే ఆ దేవుడిని నమ్మండి. ఆ దేవుడే నిజమైన దేవుడు. తండ్రిని మార్చాల్సిన అవసరం లేదు. మారాల్సింది మీరు. భార్య భర్తలు మీ ఇద్దరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటే నీకు పిల్లలు ఎలా పుడతారు? మీ నాన్నను మారిస్తే నీకు పిల్లలు పుట్టరు. మారాల్సింది మీరు. ఆ విషయాన్ని నేను తెలియజేసి చాలా సింపుల్గా ప్రెగ్నెన్సీ తెప్పిస్తాను. మళ్ళా అలాగే వాడుకోమ్మా, మనల్ని ఫాలో అవ్వు. ఓకే, ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు నీకు అభినందనలు. అలాగే నీ భర్త భార్య చక్కగా మంచిగా పొందుతారు. ఎవరికి జరగకూడదని అవును, దానివల్ల అందరికి మంచి జరగాలి, ఎవరు బాధపడకూడదు. అవును, అది మాత్రం నేను బలంగా కోరుకుంటున్నాను. ఈసారి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నీ గర్భిణీ స్త్రీ ఆహారం ఆరోగ్యం అనే బుక్ ఇస్తాను. యాక్చువల్గా గర్భిణీ స్త్రీ ఆహారం ఆరోగ్యం అనే బుక్ కూడా ఫాలో అవ్వాలి. ప్రెగ్నెన్సీని కాపాడుకోవడానికి ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, మరి ఆ బిడ్డని లోకరక్షకులాగా ఎలా మార్చాలనే బుక్ ఇస్తాను నేను యాక్చువల్గా. అది నువ్వు రాలేదు, తీసుకోలేదు, లేదా మీ ఆయనైనా రాలేదు, తీసుకోలేదు కాబట్టి అది మిస్ అయిపోయారు. సరే, మళ్ళీ వస్తుంది ప్రెగ్నెన్సీ, మళ్ళీ తెప్పిస్తాం. ఎంత 1 నెల, 2 నెలలు, 3 నెలలు మహా అయితే మళ్ళీ వస్తుంది. ఈసారి అయినా జాగ్రత్త పడి ఆ బుక్ తీసుకెళ్ళి బిడ్డని చక్కగా కాపాడుకోండి. ఏది ఏమైనా నువ్వు చేసిన దాన్ని మళ్ళీ నలుగురికి తెలిసేటట్టు, ఇతరులు ఎవరు ఆ బాధ పడకూడదని మంచి ఉద్దేశంతో ముందుకొచ్చి వీడియో వచ్చినందుకు వారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు కొట్టండి.